ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా మీటింగ్లలో చాలా సభలలో చెప్పిండు, కేసీఆర్ దమ్ముంటే ఎర్రబలి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రా, శాతనైతే లేదు కేసీఆర్కు, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు, ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు, జనాలు బుద్ధి చెప్పిరు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసిండు కేసీఆర్ పైన. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండానే ఫస్ట్ ఎలక్షన్ అంటే సర్పంచ్ ఎలక్షన్ మొదటి విడతలో దాదాపు 1345 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్లో. కేసీఆర్ బయటికి రాకుండానే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండంగానే రెండో దఫా ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 1200 పై చిలుకు మంది గెలిచారు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు. కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చినా, కేసీఆర్ లోపటున్నా కూడా పార్టీ వ్యవహారం పార్టీ నడుస్తున్నది, తర్వాత బీఆర్ఎస్ వ్యవహారం బీఆర్ఎస్ నడుస్తున్నది. రేవంత్ అన్నకి ఇదే బాధ. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా కూడా అసలు ఎట్లా గెలుస్తున్నారు సర్పంచులు? ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అక్కడే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. ఎమ్మెల్యే ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనమే బీఆర్ఎస్ పార్టీని వద్దని చెప్పారు, అదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మళ్ళీ బీఆర్ఎస్ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తారు. అక్కడే రేవంత్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు, షాక్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థమైతలేదు. అరే బయటకు వస్తలేడు, ఏం మాట్లాడతలేడు, ఎట్లా గెలుస్తున్నాడు? ఇది రేవంత్ రెడ్డికి పెద్ద క్వశ్చన్ మార్క్.